వెల్కమ్ టు అవర్ ఛానల్. మరికొన్ని రోజుల్లో ఆంగ్ల నూతన సంవత్సరం 2025లోనికి అడుగు పెట్టబోతూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఏ విధంగా తమ జాతకం ఉండబోతుందని ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు 2025 సంవత్సరంలో మీ నుంచి ఎక్కువ పని అవసరం కావచ్చు, కానీ అది మీ ప్రయత్నాల నుంచి సానుకూల ఫలితాలను మీకు ఇస్తుంది. శని మీరు అదనపు కృషి చేసిన తర్వాత ముఖ్యంగా మార్చి 2025 వరకు సానుకూల ప్రయత్నాలు పొందుతున్నట్లు కనిపిస్తుంది. మార్చి 2025 తర్వాత పని యొక్క పూర్తి ప్రతిఫలాన్ని పొందడం సాధ్యమవుతుంది. అదనపు శ్రమ అవసరం లేనప్పటికీ ఫలితాలు ఇంకా కొనసాగుతాయని సూచిస్తుంది. కృషిని ప్రతిబింబిస్తాయి. మే నెల వరకు రాహు సంచారం మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మే తర్వాత పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి స్థితిలో శని మరియు రాహు ఉండటంతో సవాళ్లు ఏడాది పొడవునా కొనసాగుతూ ఉంటాయి, కానీ అవి విజయవంతమైన పని మరియు అనుకూలమైన ఫలితాలను అనుసరిస్తూ ఉన్నాయి. బృహస్పతి సంచారం మీ ఆర్థిక పరిస్థితి పరంగా మీ ప్రయత్నాలు ఫలిస్తాయని కూడా సూచిస్తూ ఉన్నాయి. సాధారణంగా విద్యకు ఇది మంచి సంవత్సరం కావచ్చు. వివాహం ఇంకా వైవాహిక జీవితానికి సంబంధించి సమస్యలు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది కూడా ఊహించబడుతుంది. ముఖ్యంగా 2025 సానుకూల ఫలితాలను మీకు ఇవ్వబోతుంది. వెండిని ధరించడము ఈ సంవత్సరం మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా 2025 సంవత్సరము సాధారణంగా ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుందని సూచిస్తూ ఉంది. ప్రధాన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండవు. ప్రత్యేకించి మార్చి నెల తర్వాత శని మీ లాభాల ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. వృషభం రాశి వారికి ఆరోగ్య సమస్యలు పూర్తిగా లేకపోవచ్చు, ఎందుకంటే మార్చి వరకు శని మీ 4వ ఇంటికి ప్రభావితం చేస్తుంది. ఇదే గుండె లేకపోతే ఛాతీ సంబంధిత సమస్యలు మరింత తీవ్రతరం చేస్తుంది. పర్యవసానంగా ఇప్పటికే ఉన్న గుండె లేదా ఊపిరితిత్తులు పరిస్థితులు ఉన్నవారు ప్రారంభ నెలలోనే కొంత అసౌకర్యానికి సంభవిస్తాయి. 4వ ఇంటిపై శని ప్రభావము ముగిసిన తర్వాత ఇది దీర్ఘకాలిక మరియు నిరంతరం అనారోగ్యాలను తగ్గించుకోవటంలో సహాయపడుతుంది. మే నెల నుంచి కేతువు 4వ ఇంటిని ప్రభావితం చేయటము ప్రారంభమవుతుంది. ముఖ్యమైన ఆరోగ్య సమస్యల తగ్గింపు కొంత ఉపశమనాన్ని అందిస్తుంది. అదనంగా యోగా, వ్యాయామం మరియు స్వచ్ఛమైన సాత్విక ఆహారాన్ని నిర్వహించడం ప్రయోజనాలు ఇస్తుంది. మే మధ్యకాలం తర్వాత బృహస్పతి యొక్క సానుకూల ప్రభావం మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. సాపేక్షంగా మెరైన శ్రేయస్సును ఆస్వాదిస్తారు. విద్యాపరంగా వృషభ రాశి వారికి అనుకూలమైన సంవత్సరంగా ఉండబోతుంది. సంవత్సరం ప్రారంభం నుంచి మే మధ్య నెల వరకు ఉన్నత విద్యలో సంబంధం ఉన్న గ్రహము బృహస్పతి మొదటి ఇంట్లో ఉంటుంది. ఇది 5వ మరియు 9వ ఇంటి గృహాలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. వీరు విద్యా ప్రయత్నాల్లో రాణించే అవకాశం ఉంది. ఈ యొక్క అమెరికా సూచిస్తుంది. మే మధ్యకాలం తర్వాత బృహస్పతి 2వ ఇంట్లోనికి వెళ్తాడు. ఇది సానుకూల శక్తిని మరింతగా పెంచుతుంది మరియు మీ విద్యా వాతావరణాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మీరు చదువుల కోసం మీ కుటుంబ ప్రోత్సాహం మరియు మద్దతులను అందిస్తుందని భావిస్తుంది. బుధుడి యొక్క సంచారం అప్పుడప్పుడు బలహీనతలను ఎదుర్కొన్నప్పటికీ ఇది మొత్తం మీ సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశమే ఉంది. మీరు ఈ సంవత్సరము విద్యాపరంగా కూడా బాగా పనిచేయాలి. ఏదేమైనప్పటికీ సంవత్సరం ప్రారంభంలో శని మరియు తరువాత కేతువు 4వ ఇంటిని ప్రభావితం చేయడంలో ఏదైనా సంభావ్య మానసిక ఒత్తిడికి నిర్వహించడం చాలా ముఖ్యము. ప్రశాంతంగా ఉండటం మరియు మీ చదువుపై దృష్టి పెట్టడం ద్వారా ఏడాది పొడవునా అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. వృషభ రాశి వారు వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు కెరీరు ఇంటిని శాసించే శని మీ వృత్తి రంగంలో ఉంటుంది. మీ కృషి ఆధారంగా సానుకూల ఫలితాలను అందించాలనే లక్ష్యంతో ఉంటుంది. శని అదనపు కృషికి కోరుకోవచ్చు. ఇది మీ వ్యాపార పురోగతిని సులభతరం చేస్తుంది. పురోగతి క్రమంగా ఉన్నప్పటికీ మీ వ్యాపారంలో వృద్ధి చెందుతున్న ఇది మరింత అభివృద్ధి ఇస్తుంది. మార్చి నెల తర్వాత 5వ ఇంటికి అధిపతి లాభాల ఇంటికి వెళ్తున్నందువలన సానుకూల మరియు ప్రయోజన ఫలితాలను పొందుతారు. ఈ యొక్క మార్పు మీ వ్యాపార అవసరాలు మెరుగుపరుస్తుంది. 10వ ఇంట్లో బృహస్పతి ప్రభావం మీ వ్యాపారాన్ని కొత్త ఎత్తులను పెంచడంలో సహాయపడుతుంది. వృషభ రాశి వారికి వ్యాపార కార్యక్రమంలో ముఖ్యమైన అవకాశాలు వస్తాయి. కెరీర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ 6వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఏడాది పొడవునా మీ ఉద్యోగాన్ని మద్దతు ఉంటాడు. ప్రధాన గ్రహాల సంచారాలు 10వ ఇంటికి అధిపతి సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు 10వ ఇంట్లో ఉంటారని సూచిస్తూ ఉన్నాయి. ఇది పని ఒత్తిడిని పెంచుతుంది మరియు
విజయవంతంగా పని పూర్తి చేయడానికి బలమైన అవకాశాలను సృష్టిస్తుంది. మీరు ఉన్నతాధికారులు మీ పనిలో కొన్ని లోపాలను ఎత్తి చూపిస్తారు. అయినా వారు మీ పనితీరులో అంతర్గతంగా ఆకట్టుకుంటారు, సంతోషిస్తారు. వృషభ రాశి వారు మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి యొక్క సంచారం మీ 6వ ఇంకా 10వ గృహాలను ప్రభావితం చేస్తుంది. సానుకూల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ మార్పును పరిశీలిస్తున్నట్లయితే మీరు మెరుగైన పెర్ఫార్మెన్స్ని పొందుతారు. సహోద్యోగులతో కొందరు మీ పట్ల పోటీ లేదా అసూయ భావాలను కలిగి ఉన్నప్పటికీ మీ ఉద్యోగంపై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. మీ ప్రయత్నాల ఆధారంగా మీ కెరీర్లో మంచి ఫలితాలు వస్తాయి. వృషభ రాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభం నుంచి మే మధ్యకాలం వరకు కూడా మీ లాభదాయక గృహానికి అధిపతి మొదటింట్లో నివసిస్తాడు. ఇది లాభాలను సంపాదించడానికి ప్రయోజనంగా సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు మీ ప్రయత్నాలను అనులోమానుపాతంగా బాగా సంపాదించడం ద్వారా ఆర్థిక పరిస్థితి బలోపేతం చేస్తుంది. మే మధ్యకాలం తర్వాత లాభాల ఇంటి పాలకుడు సంపద ఇంటికి మారుతాడు. ఇది మీ ఆదాయాన్ని పెంచడమే కాకుండా గణనీయంగా పొదుపు చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. 2025 వృషభ రాశి వారికి అధిపతైన బుధుడు సాధారణంగా ఏడాది పొడవునా మద్దతుగా ఉంటాడు. దీని ఫలితంగా ఆర్థిక విషయాలు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. బలమైన ఆర్థిక పరిస్థితి ఉంటుంది. ప్రేమ జీవిత పరంగా ఈ సంవత్సరం హెచ్చుతగ్గులు ఉంటాయి. సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల వరకు మీ 5వ ఇంట్లో కేతు ఉండటం వలన అబద్ధాలన్నీ తొలగిపోతాయి. సానుకూలమైన ప్రభావాలు వస్తాయి. బృహస్పతి మీ 5వ ఇంటిని కూడా ప్రభావితం చేస్తుంది. ఏదైనా అబద్ధాలు త్వరగా తొలగించుకోవడంలో సహాయపడుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ అది వేగంగా పరిష్కరించడమే అవకాశం ఉంది. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి మీ 2వ ఇంటికి వెళ్తాడు మరియు కేతు 4వ ఇంటికి మారుతాడు. ఇది దీర్ఘకాలిక అబద్ధాలను మరింత తగ్గిస్తుంది. ఈ సమయంలో 5వ ఇంటిపై శని ప్రభావం ఇప్పటికే కొన్ని చిన్న సమస్యలు కలిగిస్తుంది. చిన్న అబద్ధాలను సులభంగా పరిష్కరించినప్పటికీ నిజమైన తప్పులు మరింత ముఖ్యమైన పరిణామాలు కలిగి ఉంటాయి. ప్రధాన సందేహం ఏమిటంటే మీ ప్రేమ నిజమైనదే అయితే ఈ సంవత్సరం మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీ సంబంధం స్థిరంగా ఉంటుంది. రాశి వారికి ప్రేమ జీవితం అద్భుతంగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారి వివాహ జీవితం తీసుకున్నట్లయితే వివాహం జీవితానికి సంబంధించి ఆశాజనకంగా ఉంటుంది. మీరు వివాహ వయసులో ఉన్నట్లయితే మీరు జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు తెచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి మే నెల మధ్య వరకు బృహస్పతి మీ మొదటి ఇంట్లో నివసిస్తాడు. మీ 5వ ఇంటి మరియు 7వ గృహాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ యొక్క అమెరికా నిశ్చితార్థాలు మరియు వివాహాలకు అత్యంత అనుకూలమైనది. ప్రత్యేకించి ప్రేమ వివాహాన్ని చేసుకునే వాళ్ళకి ఈ కోరికలు నెరవేర్చుకోవడంలో ఇది సహాయపడుతుంది. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి మీ 2వ ఇంటికి మారటం మీ కుటుంబ విస్తరణకు మద్దతు ఇస్తుంది. వివాహ అవకాశాలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులు లేదా ఆమోదంతో వివాహాలు జరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితానికి సంబంధించి సానుకూల ఫలితాలు వస్తాయి. మార్చి నెల తర్వాత శని మీ 7వ ఇంటిపై దాని ప్రభావం దూరంగా ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో కూడా గణనీయమైన మార్పులు వస్తాయి. వృషభ రాశి వారి కుటుంబ జీవితం పరంగా కుటుంబ జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల మధ్య వరకు కుటుంబ సంబంధాలు ప్రయత్నించే అవకాశం ఉంది. బృహస్పతి మొదటింట్లో నివసిస్తుంది. కుటుంబ సభ్యులతో బలమైన సంబంధాలు ప్రోత్సహిస్తుంది. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది మరియు మీ అభిప్రాయాలను విలువ ఇస్తుంది. మీరు మీ ప్రియమైన వారి అభిప్రాయాలను సర్దుబాటు చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి 2వ ఇంట్లో ప్రవేశించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. భూమి, ఆస్తి, వాహనాలు ఇలా సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. క్రమం తప్పకుండా గోవుల సేవలో పాల్గొనండి. వెండి నగలు ధరించండి. ప్రతి నెల 4 నెలలో 4 కిలోల గ్రాముల కూడా రాకపోతే 400 గ్రాముల చక్కెరను దేవాలయంలో దానం చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.